Watch full episodes on Jio Hotstar. అయ్యమ్మో, ఏంటి రాజు ఇలా ఉన్నాడు? రాజును సంరక్షించడానికి ఒక్క సిపాయి కూడా ఇక్కడ లేడేంటి? చిక్క గారు, ఇది మనకి మంచి విషయమే కదా. ఎవరు రాకపోతే మనం పక్క సందు నుంచి తప్పించుకుందాం మిత్రులారా. రండి. పతులు, ఇప్పుడు నాకు వినిపిస్తున్న శబ్దాలు మీకు కూడా వినిపిస్తున్నాయా? చెప్పు. మోటో అసలు భయంలో ఏం వినపడడం లేదు. ఇప్పుడే చెప్పాను కదా ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని. కానీ మోటు, నువ్వు ఆ పార్కింగ్ షార్క్ మరుగుతోందన్న విషయం మాతో ముందే చెప్పలేదెందుకు? ఈ పార్కింగ్ షార్క్ నుంచి తప్పించుకోవడానికి నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. లగేటు. లగేటు, 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి విషయం నేను ఎక్కడ చూడలేదు. అయ్యమ్మో, అమ్మా, అయ్యమ్మా. లగేటు. Hey, you! Stop in the name of sea! Stop in the name of water! Stop! Stop! చింగం గారు, మీరు గన్ పేల్చినా ఆ తోటాల ప్రభావం ఇక్కడ కనిపించదేమో. Hey, ఈ జంగురు జంతువుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నువ్వు చెప్పింది నిజమేమోటు, కానీ కాపాడాలంటే మనం మళ్ళీ మహల్లోకి వెళ్ళాలి. ఆక్టో, ఆక్టో నిద్రలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆక్టో నిద్రలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మోటు, మీరు వచ్చేసారా? ఇక్కడ ఒంటరిగా డాన్స్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. మోటు, పతులు, మీ ఇద్దరు నాతో ఉంటే డాన్స్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆటో, నిన్ను కాపాడడానికి మేము వచ్చాం, కానీ నువ్వు గట్టిగా మాట్లాడి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రాజా అంకుల్, క్షమించండి, నేను మిమ్మల్ని నిద్ర లేపేశాను. మీరందరూ ఆటో జాక్సన్ తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి. మీరందరూ చాలా మంచివాళ్ళు. మీరు చేస్తున్న పని చాలా మంచి పని. నిజంగా మీరందరూ చాలా మంచివాళ్ళు. మీరందరూ ఆటో జాక్సన్ తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి. మహారాజా, మాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మేము ఇక్కడికి వచ్చింది బంగారు తల్లి కుటుంబాన్ని విడిపించడానికి. అవును మహారాజా, మేము బంగారు తల్లికి మాటిచ్చాం. మోటు పత్రులు మాటిచ్చారంటే అది మర్చిపోరు. మీ స్నేహానికి నేను గులాంనయ్యాను. మీరు గోల్డ్ ఫిష్ ని వెతకాలి అనుకుంటే. మహారాజా, మీరు ఇప్పుడు ఏదో అంటున్నారు. గోల్డ్ ఫిష్ ని వెతకాలి అంటే లేవండి. మీరు వెళ్లాల్సిన చోటు సైంటిస్ట్ రీసెర్చ్ సెంటర్. మహారాజా, మహారాజా, లేదు ఒకసారి చెప్పండి. గోల్డ్ ఫిషెస్ అన్నింటినీ అతనే బంధించి ఉంచాడు. థ్యాంక్ యూ మహారాజా, ఇక మేము బయలుదేరతాం. నిజంగా మీరందరూ చాలా మంచివాళ్ళు. పదండి. ఇంత రాత్రప్పుడు సముద్రం అడుగు భాగాన్ని వెతకడం చాలా కష్టం మిత్రమా. ఇందాక మనం రాజుగారిని సైంటిస్ట్ గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోలేదు మిత్రులారా. డాక్టర్ జట్కా అన్నది కూడా నిజమే. అర్ధరాత్రి పూట మనం ఇరుక్కుపోవచ్చు. ఎటైనా వెళ్ళి దాక్కుందాం, తెల్లవారిన తర్వాత వెతుకుదాం.
మోటు నిద్రలే లే చూడు. ఏంటి పత్తులు డిస్టర్బ్ చేస్తున్నావు? కోడి కూడా కొయ్యలేదు కదా, కొంచెం సేపు నిద్రపోతాను, నన్ను లేపకు సరేనా? ఈలోగా నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా. అరే మోటు, ఇక్కడికి ఏ కోడి వచ్చి కోయదు, ఎందుకంటే మనం ఉన్నది ఫుర్ఫురీ నగర్ లో కాదు, ఆక్టోపస్ వరల్డ్ లో ఉన్నాం. అయ్యమ్మా! హలో, ఒక్క నిమిషం ఆగు. అదేమిటో మీకు తెలుసా? అదేమిటో మీకు తెలీదా? తను అలా కూత పెట్టడం వల్లే సముద్రంలో ప్రతి జీవి నిద్రలేస్తుంది. కొత్తగా వచ్చారా ఏంటి? విన్నావు కదా పత్తులు, అక్కడున్నది సీకోడి. ఇక్కడ మనకున్నట్టే అన్నీ ఉన్నాయి పత్తులు. అన్ని వేల్స్ ఒకే డైరెక్షన్ లో ఎక్కడికి వెళుతున్నట్టు? కాసేపటి క్రితం ఒక వేల్ గోల్డ్ ఫిషెస్ ని తన నోట్లో పెట్టుకుని వెళ్ళడం చూశాను. పదండి త్వరగా వెళ్ళి దాన్ని వెంబడిద్దాం. పత్తులు, మన వేల్స్ ని వెంబడిస్తున్నామని వాటికి ఏమాత్రం అనుమానం రాలేదు. నాయనమ్మా, మేము వేల్స్ వెంబడిస్తున్నామన్న సంగతి వేల్స్ కి అనుమానం రాలేదు. ఆ వేల్స్ మమ్మల్ని వెంబడిస్తున్నాయన్న సంగతి మాకు అనుమానం రాలేదు. లెక్కలు సరిగ్గా సరిపోయాయి. అయ్యమ్మో, ఇంకా మనం పెనం మీద నుంచి ఎన్నిసార్లు కింద పడాలి? ఎన్నిసార్లు కింద పడి పొయ్యిలో పడాలి? హియా! చింగం గారు మళ్ళీ పెనవా? వంటల గురించి ఏమీ గుర్తు చేయకండి, నాకు బాగా ఆకలేస్తోంది. మీరు వచ్చేసారా? ఇక్కడ నుండి బయటపడతా ఉన్న నమ్మకమే కోల్పోయాను. నా కుటుంబంతో నేను మళ్ళీ కలగలిగాను. వావ్ బంగారు తల్లి, చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు నీ కుటుంబానికి దగ్గరయ్యావు. మీరు నా కుటుంబాన్ని విడిపిస్తారు కదా? బంగారు తల్లి, ధైర్యాన్ని కోల్పోకు. అవును బంగారు తల్లి, మేమందరం ఏకమై మీ కుటుంబాన్ని తప్పకుండా విడిపిస్తాం. మహారాణి గారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల ఈ రోజు నిజంగా పోతుంది. ఎదురు చూసే క్షణాలు ఇంతటితో అంతమవుతాయి. మీరు గోల్డ్ కలర్ లో మారడానికి సిద్ధమైపోండి. సైంటిస్ట్, ఇక ఎదురు చూడడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో త్వరగా చెయ్యి. కానివ్వు. ఇంతకాలం నేను దేనికోసం అయితే ఎదురు చూశానో అది ఇప్పుడు నాకు దొరికింది. మొత్తానికి నేను గోల్డ్ కలర్ లో మారిపోయాను. ఇవాళ నువ్వు ఏం కోరుకున్నా ఇస్తాను సైంటిస్ట్. కావాల్సింది కోరుకో. ఇక మీరు రిలాక్స్ అవ్వండి. మోటు పత్లు, మమ్మల్ని కాపాడండి. లేదు, మీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆగండి, అన్యాయం ఇది. వీళ్ళందరూ ఇక్కడికి ఎలా రాగలిగారు? వాళ్ళందరినీ బంధించి నా దగ్గరికి తీసుకురండి.
ఎలాగో వచ్చారుగా, వచ్చిన వాళ్ళు నా చమత్కారాన్ని ఆవిష్కరణని చూసి వెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ సముద్రంలో నేనే గోల్డెన్ ఆక్టోపస్ గా ఉంటాను. ఇంతకు ముందు ఎవరు లేరు, ఇక మీద కూడా ఎవరు ఉండరు. ప్రియమైన మహారాణి, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ ఒక్కదాని సంతోషం కోసం ఎన్నో గోల్డ్ ఫిష్ల రంగులు తీసేసుకున్నావు. అందులో తప్పేంటి చెప్పు. నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించారు, అలాంటిది నేను వీటి గురించి ఎందుకు ఆలోచించాలి? మీరు మర్చిపోయినట్టున్నారు మహారాజు, కానీ నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈ బంగారు చేపల గుంపు కలిసి నా చిన్నారి పొన్నారి చిట్టి బిడ్డను ఎలా ఎత్తుకెళ్లారో మీరు మర్చిపోయారేమో. మీ బిడ్డని గోల్డ్ ఫిష్ బలవంతంగా తీసుకువెళ్ళిందా? అవును, సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం నా చిట్టి తండ్రి ఆడుకుంటున్న సమయంలో ఈ బంగారు చేపల గుంపు వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్ళాయి. గోల్డ్ ఫిషెస్ గుంపు తీసుకువెళ్ళిందా? ఇది ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. హఠాత్తుగా ఒక గోల్డ్ ఫిష్ గుంపు వచ్చి దాడి చేసిందని చెప్తాను, మీ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయిందని చెప్తాను. దాంతో కథ అక్కడే అంతమైపోతుంది. గుర్తొచ్చింది, మహారాణి గారు అలా ఎత్తుకు వెళ్ళిపోయిన సంగతి చెప్పింది మీ సేనాధిపతి గారే కదా? అవునవును, అతనే మాకు చెప్పాడు. కానీ ఈ విషయం మీకెలా తెలిసింది? మహారాణి గారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. సరిగ్గా ఇదే మాట మీ సేనాధిపతి మాతోనూ అన్నాడు. అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీ అబ్బాయిని మాయం చేసే విషయంలో ఇతని హస్తమే ఉండుండాలి. కానీ ఆ నేరాన్ని అమాయకులైన ఈ గోల్డ్ ఫిషెస్ మీద రుద్దుతున్నాడు. సేనాధిపతి మేము నమ్మిన బంటు, నువ్వు నీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఈ కథని వినిపిస్తున్నావు. అందరినీ అంతం చెయ్యండి. మా స్నేహితుల్ని ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకోను. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లల మధ్యన దూరకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం, నీ మెడ మీద ఈ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? నా చిన్నప్పటి నుంచి ఆ గుర్తు నా మెడ మీదే ఉంది. నీ వంటి మీద ఉన్న ఈ గుర్తు మా వంశానికి చిహ్నం. అంటే దీని అర్థం నువ్వే నా చిన్నారి ఆటోనా? బాబు, నా చిట్టి తండ్రి, చిట్టి తండ్రి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.